విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించుకున్న కానుకలపై సిబ్బంది కన్నేశారు. హుండీ లెక్కింపులో చేతివాటాన్ని ప్రదర్శిస్తూ అసలు బంగారాన్ని నకిలీదిగా నమ్మించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. హుండీ లెక్కింపు సమయంలో అతి తెలివితేటలు ప్రదర్శించిన కొందరు సిబ్బంది అసలైన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ అని నమ్మించే ప్రయత్నం చేశారు. వేస్టేజ్ అని చూపిస్తూ ఆ బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా దోచేసేందుకు స్కెచ్ వేసుకున్నారు. సిబ్బంది వ్యవహారంపై అనుమానం వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు అప్రమత్తమయ్యారు. వేస్టేజ్ అని చెబుతున్న వస్తువులన్నింటినీ కూడా నిశితంగా పరిశీలించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. బోర్డు సభ్యులు తనిఖీలు చేపట్టగా సిబ్బంది వద్ద నుంచి దాదాపు 1,25,000 రూపాయల విలువైన బంగారు వస్తువులు దొరికాయి. రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందిని పట్టుబడిన వారిపై ఈవో సీనా నాయక్ చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు. చేతి వాటాన్ని ప్రదర్శించిన సిబ్బందికి మెమో జారీ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. రైట్, మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, సిబ్బంది చేతి వాటాన్ని ట్రస్ట్ సభ్యులు గుర్తించడం నిజంగా అభినందనీయమని చెప్పాలి. దీనిపైన భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి చర్యలకు ఆదేశించారు ప్రస్తుతం? సుమతి, మొత్తం ఏం చూసుకుంటే దుర్గగుడిలో చేతి వాటానికి ప్రదర్శించిన కొంతమంది సిబ్బందిపై కూడా అధికారులు చర్యలకి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే హుండీలో లెక్కింపు సమయానికి సంబంధించి కావచ్చు, డబ్బులు వేసే క్రమంలో కావచ్చు, అలాగే మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు, అసలైన బంగారాన్ని గోల్డ్ గా మార్చి దాంట్లో ప్రయత్నం చేశారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు నిర్వహించారు. సొంత మంది సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు తెలుస్తుంది. దాదాపుగా 1,25,000 విలువైన బంగారు వస్తువులని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ఈవో క్రమశిక్షణా చర్యలకి ఆదేశిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొంతమంది సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈవో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గగుడికి సంబంధించి వరుస వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా హుండీ లెక్కింపు విషయం కావచ్చు, అలాగే మిగిలిన విషయాల్లో కావచ్చు, ఆలయ సిబ్బంది తీరు పట్ల వివాదవశమవుతున్న పరిస్థితి కనిపిస్తాం. తాజాగా హుండీకి సంబంధించి సాధారణంగా బంగారు వస్తువులకు సంబంధించి ఇది నకిలీయా అసలా అని సిబ్బంది ఒకటి చెక్ చేస్తూ ఉంటుందా? తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీ చెకింగ్ అంటూ ఏమీ ఉండదా సాధారణంగా? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక అమ్మవారికి వస్తువులు సమర్పించేటప్పటికి సంబంధించి కావచ్చు, ఎవరు కూడా దేవుడికి ఇస్తానని చెప్పినవి నకిలీవి ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా తనిఖీలు అయితే చేస్తారు. కానీ పర్ఫెక్ట్ గా ఏదైతే వస్తువులకు సంబంధించి కావచ్చు, లేదా మిగిలిన వారికి సంబంధించి కావచ్చు, ఇచ్చిన సమయంలో తనిఖీతో పాటు వాటిని వెయిట్ కూడా వేసిన తర్వాతనే గుళ్ళోకి రాణించడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే భక్తులు అమ్మవారికి బంగారం సమర్పించారో ఆ బంగారానికి సంబంధించి సిబ్బంది మాత్రమే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని పక్కన పెట్టి రోల్డ్ గోల్డ్ బంగారాన్ని అమ్మవారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. సిబ్బంది పట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఇంతకుముందు కూడా ఏదన్నా జరిగిందా, గతంలో జరిగిన పరిణామాలు ఏమన్నా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా ఆలయ ఉద్యోగులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.